నా చిన్ననాడే మా అమ్మ నిద్రించింది. కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల లోపు మా నాన్న చనిపోయాడు. నేను చాలా చిన్నవాడిని, మా అన్న నాకంటే కొంచెం పెద్దవాడు, మా అక్క, ముగ్గురు పిల్లలం. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు నిద్రించారు. చాలామంది భయపడ్డారు, బాధపడ్డారు. ఏంటా వీళ్ళ భవిష్యత్, వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి? తల్లిదండ్రులు ఉండి చూసుకునే వాళ్ళ జీవితాలే అధోగతి అయిపోతున్నాయి, అటు ఇటు కాకుండా అయిపోతున్నాయి, విలువలేని బ్రతుకులుగా అయిపోతున్నాయి. మరి వీళ్ళకి తల్లి లేదు, తండ్రి లేడు. ఈ ముగ్గురు బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వీళ్ళ జీవితాలు ఏమైపోతాయో, వీళ్ళు ఏమైనా ఆ వ్యసనాలు గురవుతారేమో, ఈ వ్యసనాలకు అలవాటు పడతారేమో. వీళ్ళని హెచ్చరించే వారు ఎవరుంటారు? బుద్ధి చెప్పేవారు ఎవరుంటారు? ఖండించే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ ఎవరైనా ఖండించపోయినా, బుద్ధి చెప్పపోయినా నువ్వెవరవయ్యా చెప్పడానికి అని అంటారేమో అని. ఆ మరణాల తర్వాత చాలామంది మా బంధువులు అనుకున్నారు వీళ్ళ జీవితాలు ఏమైపోతాయో అని. కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే, వీళ్ళ సంరక్షణలో నుంచి మా జీవితాలు దేవుని చేతుల్లోకి వెళ్ళాయి. ఎప్పుడైతే ఇద్దరిని కోల్పోయి ఏ దిక్కు లేకుండా ఉన్న మాకు ఆయన దిక్కుగా మారాడు, ఆయన అండగా నిలిచాడు, ఆయన తండ్రిగా తల్లిగా బాధ్యతలు చేపట్టాడు. చెప్తున్నాను కదా, చాలా వరకు మాకు ఏ బలహీనతలు రాకుండా ఆయన కాపాడుకున్నాడు. పక్షుల్ని కాపాడుకున్నట్టు రోగాలు రాకుండా దేవుడే కాపాడాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆకలైన వేళ ఆహారం ఇచ్చి బలపరిచాడు. ఏది కావాలన్నా అవసరాన్ని బట్టి కొంత శ్రమను చూపించిన, అవసరాన్ని బట్టి కొంత కష్టాన్ని అనుమతించిన, తగిన కాలమందు అన్నీ మార్చేసి ఒక నూతన ఉదయాన్ని మా జీవితంలో ఉదయింపచేశాడు ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు. మా జీవితంలో మమ్మల్ని పోషించిన వాడు, నడిపించిన దేవుడు, మా జీవితాల్ని అనేక మందికి దీవెనకరంగా మలిచిన నా తండ్రి. చెప్తున్నాను, ఒకవేళ మీకు అమ్మా నాన్న ఉండొచ్చు, ఓకే, నీకు పిల్లలు ఉండొచ్చు, ఓకే, కానీ మీ చేతుల్లో తీసుకోవద్దు. ఉదయాన్నే లేచి నా బాధ్యత, వీళ్ళ బాధ్యత అంతా నీ చేతుల్లోనే పెడుతున్నానయ్యా, నువ్వే నడిపించు, నువ్వే చూసుకో అని చెప్పు. నీ కుటుంబం నీ మటుకే కాదు, అనేకులకు దీవెనకరంగా మారేటట్లుగా ఆ ప్రభు చేయగలుగుతాడు. నువ్వు పిడికిలతో అన్నం తినటం కాదు, నువ్వు నీ బిడ్డల కడుపు నింపుకోవడం కాదు, నా ప్రభు చేతులు కనుక నీ బాధ్యత అప్పగించగలిగితే అనేక మందికి పెట్టేటట్లుగా నా తండ్రి నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, అన్నదాతగా నిన్ను మారుస్తాడు, అనేక కడుపులు నింపేటువంటి ఆ ధన్యకరమైన జీవితం నీకు ఇస్తాడు. ఈరోజు దేవుని కృపతో మా ఇంట్లో చాలామంది దేవుని సేవ చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరూ లేని ఈ కుటుంబంలో ఉన్న ముగ్గురు పిల్లలు ఈరోజు దేవుని కొరకు వాడబడే దైవ పాత్రలుగా దేవుడు మలచి ఆయన సేవలో వాడుకుంటా ఉన్నాడు. నేను, మా సహోదరుడు, మా సహోదరి ముగ్గురం దేవుని సేవలోనే ఉన్నాం, దేవుని కొరకే బ్రతుకుతున్నాం. ఎందుకో తెలుసా? ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం.